భూపాలపల్లి నియోజకవర్గంలో సోమవారం మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ గౌడ్, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య పర్యటించనున్నట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ తెలిపారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల కార్యక్రమానికి వారు విచ్చేస్తున్నట్లు చెప్పారు. భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాష్ రెడ్డి ఇతర ముఖ్య నేతలతో కలిసి ఎమ్మెల్యే మీడియా సమావేశాన్ని నిర్వహించారు. మంత్రుల పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ను ఎమ్మెల్యే మీడియాకు వివరించారు. ఉదయం 11 గంటలకు కొత్తపల్లి గోరి మండల కేంద్రంలో నూతన పోలీస్ స్టేషన్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించిన అనంతరం స్థానిక హైస్కూల్ గ్రౌండ్లో జరిగే పబ్లిక్ మీటింగ్లో మంత్రులు పాల్గొంటారని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం గన్నపురం మండలం చెల్పూరు గ్రామంలో జెన్కో సిఎస్ఆర్ నిధులు 5.5 కోట్లతో నూతనంగా నిర్మించనున్న బస్ స్టేషన్ నిర్మాణ పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. అనంతరం చెల్పూరు గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రులు పాల్గొని ఇంద్రమ్మ ఇళ్లు, డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు పట్టాల పంపిణీ చేయనున్నారు. భూపాలపల్లి భాస్కర గడ్డలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సందర్శించి అనంతరం ఎస్పీ కార్యాలయంలో టాస్క్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ప్రారంభిస్తారని తెలిపారు. భూపాలపల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా సింగరేణి సిఎస్ఆర్ నిధులు 100 లక్షల వ్యయంతో కొత్తగా నిర్మించిన జిల్లా గ్రంథాలయాన్ని మంత్రులు, ఎంపీల చేతుల మీదుగా ప్రారంభోత్సవం ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమాలన్నింటిలోనూ అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈరోజు అదే గోరుకొత్తపల్లి మండలంలో నూతన పోలీస్ స్టేషన్ భవన ప్రారంభోత్సవం కొరకు ముఖ్యమంత్రి గారితో జీవో తెచ్చి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో ప్రారంభిస్తున్నాం. ముగ్గురు మంత్రులు, మన జిల్లా మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు గారు, ఐటీ ఇండస్ట్రియల్ శాఖ మంత్రివర్యులు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు, రవాణా, అదేవిధంగా బీసీ వెల్ఫేర్ మంత్రివర్యులు, వారితో కలిసి పోలీస్ స్టేషన్ ప్రారంభించి అక్కడ ఒక బహిరంగ సభ కూడా పబ్లిక్ అడ్రస్ చేసి అక్కడి నుంచి నేరుగా చెల్పూరులో నేషనల్ హైవే మీద బస్టాండ్ అవసరం ఉన్నందున యాక్సిడెంట్స్ ఎక్కువైతున్నాయి, 5.5 కోట్లతో బస్టాండ్ కూడా శాంక్షన్ చేయించాం. పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రివర్యులతో ఫౌండేషన్ వేయించి అక్కడ కూడా బహిరంగ సభ చెల్పూర్లో పెట్టడం జరిగింది. ఆ బహిరంగ సభలోనే ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ, శాంక్షన్ లెటర్స్, 2 BHK ఇండ్ల పంపిణీ అదే రకంగా చేసి బహిరంగ సభ తదనంతరం 2 BHK ఇండ్లలో సందర్శించి ఆ ఇండ్లను చూసి ఒక 4 ముగ్గురికో మంత్రివర్యులు